హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు ఒక స్పెషల్ వీడియో అండి. ఇది 4 రకాల కుల్ఫీస్ నేను ఇవాళ చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ మనం చూసేది కోకోనట్ కుల్ఫీ. దీనికైతే ముందుగా మనం కొబ్బరి ఇలాగా తోలు తీసేసుకొని చక్కగా పీల్ చేసేసుకోండి, వెనకాల ఉన్న స్కిన్ అంతా. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాం అనమాట. ఇది వెనకాల తోలు ఉంటే ఏమవుతుందంటే మనకు కోకోనట్ కుల్ఫీ వైట్గా చక్కగా రాదు. సో మనం అందుకని చక్కగా ముందు పీల్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, అలాగే మనకి కలర్ కూడా చాలా మంచిగా వస్తుంది అనమాట. సో ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని దీన్ని మనం మిక్సీలో కొంచెం నీళ్లు పోసుకుని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇంత సాఫ్ట్గా మనం దీన్ని పట్టేసుకుంటాం అనమాట. మిక్సీ చేసేసుకున్నాక దీన్ని మనం చక్కగా వడబోసుకోవాలి. దీంట్లోంచి కోకోనట్ మిల్క్ అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. కోకోనట్ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేయడం ఎందుకంటే ఈ కొబ్బరి మొత్తం అలాగే మనం వేసేసామనుకోండి, అది కొంచెం గొంతుకు అడ్డం పడుతూ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కొంచెం కోకోనట్ అయితే పక్కన తీసి పెట్టుకుని కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసి దీన్ని మనం ఒక స్ట్రైనర్లో వేసుకుని మనం చక్కగా దీంట్లోంచి కోకోనట్ మిల్క్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. స్ట్రైనర్ కంటే మీరు ఒక మంచి మస్లిన్ క్లాత్ వేసుకుని ఇలాగా పల్చటి క్లాత్ ఒకటి వేసేసుకుని దీంట్లో మనం ఇలా కొబ్బరి మనం మిక్సీకి వేసుకున్నది వేసేసుకుని చక్కగా దీన్ని కోకోనట్ మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. చిక్కగా వస్తాయండి పాలు. ఫ్రెష్ కోకోనట్ తీసుకోండి, బాగా వస్తుంది కుల్ఫీ. ఇలాగ మనం చక్కగా కొబ్బరి పాలు అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే కడాయి వేడి చేసుకుని దీంట్లో మనం 1 కప్పు పాలు అయితే పోసుకుంటున్నామండి. 1 కప్పు పాలు, మనకు ఆల్రెడీ కోకోనట్ మిల్క్ కూడా ఉంది కదా, సో అందుకని 1 కప్పు పాలు, 1 కప్పు చక్కెర. 1 కప్పు పాలు, 1 కప్పు చక్కెర తీసుకోండి. ఇప్పుడు మనం చక్కెర కరిగే వరకు ఇలా పాలని కలుపుతూ ఉంటే మనకి చక్కెర కరిగిపోతుంది కదా. ఈ లోపల మనం ఏం చేస్తామంటే 1 కప్పులో కార్న్ఫ్లోర్ ఉంటుంది కదండి, మన కార్న్ఫ్లోర్ బయట దొరుకుతుంది కదా. కార్న్ఫ్లోర్ అయితే ఒక 2 చెంచాలు తీసుకోవాలి. 2 చెంచాలు తీసుకుని దీన్ని మనం నీళ్ళల్లో ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. చక్కగా ఇలాగా కలుపుకున్నాం అనుకోండి, ఇలాగా చక్కగా కలిపేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని చక్కగా మనం ఈ పాలు మరుగుతూ ఉన్నాయి కదా, చక్కెర వేసి మనం పాలు మరగబెట్టాం కదా, దీంట్లో దీన్ని పోసేస్తాం. ఈ కార్న్ఫ్లోర్ వల్ల ఏమవుతుందంటే మనకి ఇది చిక్కబడుతుంది, మన కుల్ఫీ బాగా క్రీమీగా వస్తుందన్నమాట. చాలా చాలా క్రీమీగా వస్తుంది. మీరు ఇది కార్న్ఫ్లోర్ వేస్తూనే వదలకుండా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటే ఛాన్స్ ఉంది, తర్వాత ఉండలు కట్టే ఛాన్స్ ఉంది. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ కూడా దీంట్లో వేసేద్దాం. కొంచెం కొబ్బరి కూడా తీసి పెట్టుకున్నాం కదండి, అది కూడా దీంట్లో ఇప్పుడు వేసేద్దాం. ఇప్పుడు మనం దీన్ని మరోసారి చక్కగా కలిపేసి, ఇది బాగా ఆల్మోస్ట్ చిక్కబడిపోయిందండి, చాలా చిక్కపడింది. మనం పాలు కూడా బాగా చిక్కగా ఉన్న ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే ఈ కుల్ఫీ ఇంకా టేస్టీగా ఉంటుంది, ఇంకా క్రీమీగా ఉంటుందన్నమాట. సో ఇలా మనం ఇంకొక 2 నిమిషాలు అయితే దీన్ని బాయిల్ చేసి చక్కగా చల్లారబెట్టాలండి. ఇవి మనకి కుల్ఫీ మౌల్డ్స్ లేవు, అలా ఏం మీరు బాధపడక్కర్లేదు. మన మామూలు గ్లాసులు ఉంటాయి కదా, కాఫీ గ్లాసులు, దాంట్లో అయినా చేసుకోవచ్చు. లేకపోతే మనకి పేపర్ కప్స్ దొరుకుతాయి కదండి, ఆ పేపర్ కప్స్లో కూడా ఈ కుల్ఫీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇలా గ్లాసుల్లో, స్టీల్ గ్లాసుల్లో వీటిని పోసేసాను. పైన మనం ఈ కుల్ఫీ స్టిక్ పెట్టాక అది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండడానికి నేనైతే ఇలా ఒక పేపర్ పెట్టి దానికి మధ్యలో హోల్ చేసి దాంట్లో నేను ఒక స్టిక్ని ఇన్సర్ట్ చేశాను, ఐస్ క్రీమ్ స్టిక్ని. మీరు ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే దాంట్లో చేసుకోండి, ఇంకా చక్కగా వస్తాయి. నేనైతే అందరి దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ ఉండవు కదండి, అందుకని నేనైతే ఇలాగా ఇన్సర్ట్ చేసి పెట్టాను. దీన్ని ఫ్రీజర్లో మనం పెట్టేయాలండి. ఒక 5 నుంచి 6 గంటలు ఫ్రీజర్లో పెట్టాలి. ఒక ఓవర్ నైట్ పెడితే ఇంకా బాగా సెట్ అయితే. చూడండి ఎంత నీట్గా రిలీజ్ అయ్యి వచ్చేసాయో ఈ కోకోనట్ కుల్ఫీ. ఇప్పటి వరకు నేను అప్లోడ్ చేసిన వీడియోస్లో అన్నిటికంటే పాపులర్ వీడియో అండి ఇది. చాలా టేస్టీగా వస్తుంది, ఇది చాలా క్రీమీగా, చాలా యమ్మీగా ఉంటుంది. మీరందరూ అయితే తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్ కాబట్టి మనకి ఇలాంటి కుల్ఫీలు చాలా చల్లగా తింటుంటే హాయిగా ఉంటుంది. సో మీరైతే ఈ కోకోనట్ కుల్ఫీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి. సో మనం నెక్స్ట్ చూడబోయే కుల్ఫీ మ్యాంగో కుల్ఫీ. మ్యాంగో కుల్ఫీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేయడం కూడా 10 నిమిషాల్లో అయిపోతుందండి, అంతే ఈజీగా మనం చేసుకోవచ్చు. సో మ్యాంగో కుల్ఫీకి అయితే మనం ముందుగా మామిడి పండు తీసుకుని దీన్ని చక్కగా తోలిలా తీసేసుకొని దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, మీరు ఏ జాతి మామిడి పండు అయినా తీసుకోవచ్చండి. నాకైతే బంగినపల్లి దొరికింది కాబట్టి నేను బంగినపల్లి మామిడి పండుతో చేశాను. అది వేరే ఫ్లేవర్ ఉంటుంది. మీకు రుమాని, రస్త ఏ మామిడి పండుతో చేసినా కూడా మ్యాంగో కుల్ఫీ బాగుంటుంది. దీన్నైతే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి.
దీన్ని చక్కగా క్రీమీగా దీంట్లోనే ఒక కప్పు మిల్క్, అంటే ఒక కప్పు మనకు ఒక మామిడి పండు తీసుకున్నాం కదా, ఒక కప్పు పాలు, 3 చెంచాల చక్కెర, 3 నుంచి 4 చెంచాలు. మామిడి పండు ఆల్రెడీ తీయగా ఉంటుంది కాబట్టి నేనైతే కొంచెం 3 చెంచాలు వేశాను. మామిడి పండు కనుక పుల్లగా ఉంటే మీరు దాంట్లో ఇంకొక చెంచా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లో 1 కప్పు పాల పౌడర్, మిల్క్ పౌడర్ వేశాక మనం మిల్క్ పౌడర్ని ఇలా అన్నీ వేసి బ్లెండ్ చేసేస్తే ఇది సాఫ్ట్గా ఇలాగా అయిపోతుంది. మిల్క్ పౌడర్ బదులు మీరు కావాలంటే క్రీమ్ కూడా వేసుకోవచ్చు అండి. ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. దీన్ని మనం ఇలా గ్లాసుల్లో పోసేసుకుని దీనికి కూడా పైన ఒక పేపర్ ఇలాగా అల్యూమినియం ఫాయిల్ ఇలాగా పెట్టేసి దీనిపైన మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇన్సర్ట్ చేసేసి ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. ఒక 8 గంటలు ఓవర్ నైట్ అయితే ఫ్రీజర్లో పెట్టుకున్నారంటే మీ కమ్మటి మ్యాంగో కుల్ఫీలు అయితే రెడీ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఇది 1 పాట్ రెసిపీ లాగా ఒకే ఒకసారి మనం అన్నీ బ్లెండ్ చేసేసుకుంటున్నాం, బాయిల్ చేయడమో లేకపోతే ఏమీ లేదు దీంట్లో. ఇంకా చాలా చాలా ఈజీ రెసిపీ ఇది. మనం ఇలా బ్లెండ్ చేసుకుని ఇలా గ్లాసుల్లో పోసుకుని ఫ్రీజర్లో పెట్టేయడమే. ఇది ఇంకా ఈజీ రెసిపీ అండి, చిన్న పిల్లలు కూడా చక్కగా చేసుకోవచ్చు. ఒక 8 గంటలు అయితే దీన్ని మనం ఫ్రీజర్లో పెట్టాలి. తర్వాత చూడండి, నేను డీమోల్డ్ చేసి చూపిస్తున్నాను, ఎంత బాగా వచ్చాయో. ఆ కలర్ చూసారా? నేను దీంట్లో ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ వేయలేదండి, న్యాచురల్గా మ్యాంగో నుంచి వచ్చిన కలరే ఇది. సో ఈ మ్యాంగో కుల్ఫీ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా 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 అద్భుతంగా ఉంటుంది. ఇది ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్స్ పెట్టండి. ఇప్పుడు మనం చూసేది అందరి ఫేవరెట్ మలై కుల్ఫీ. మలై కుల్ఫీ చాలా ఫేవరెట్ అండి. మనకి ఇంతకుముందు చిన్నప్పుడు ఇంటి ముందు బండ్లల్లో అమ్మేవాళ్ళు, అది నార్త్ ఇండియా వాళ్ళు వచ్చి అమ్మేవాళ్ళు. చాలా టేస్టీగా ఉంటుంది అది. దాంట్లో ఆ ఫ్లేవర్ ఎట్లా వస్తుంది, అది ఏంటి అని మనకు అర్థం కాదు కదా. ఇది చూడండి, అలాగే మనం చేసుకోవచ్చు దీన్ని. సో మనం ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో 1 కప్పు పాలు, 1/2 కప్పు చక్కెర అయితే పోసుకోవాలండి. పోసుకొని చక్కెర కరిగే వరకు మనం పాలని బాగా కలుపుకోవాలి. దీంట్లోనే మనం 1/2 కప్పు మిల్క్ మేడ్ అంటే మిఠాయి మిల్క్ మేడ్ మనకు దొరుకుతుంది కదా బయట. అది ఒకవేళ మీ దగ్గర మిల్క్ మేడ్ లేకపోతే పాల పౌడర్ అయినా వేసుకోవచ్చు, అది ఒక 1/2 కప్పు వేసుకోండి. మిల్క్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కోవా దొరుకుతుంది కదండి, కోవా కూడా వేసుకోవచ్చు మీరు, అది ఇంకా బాగుంటుంది. కోవా కూడా ఒక 1/2 కప్పు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీకి వేసి దీంట్లో ఇలాగా వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి ఇది. చక్కగా ఇలా మొత్తం కలిపేసుకోండి. ఈ పాలు బాగా ఉడకాలి, మనం వేసిన మిల్క్ మేడ్ చక్కెర అన్నీ కరగాలి కదా. సో మనం వేసిన డ్రై ఫ్రూట్స్ వల్ల కూడా ఈ పాలు చిక్కబడతాయి కొంచెం. తర్వాత మనం ఒక కప్పు తీసుకుని దాంట్లో 1 స్పూను కార్న్ఫ్లోర్ తీసుకుని ఒక 2-4-5 చెంచాలు నీళ్లు పోసుకుని కలుపుకుని అది కూడా దీంట్లో వేసేయండి. ఇప్పుడు ఇది మనకి ఇంకా క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట, చాలా క్రీమీగా ఉంటుంది. మనకి మెయిన్గా మలై కుల్ఫీలో ఉండే ఒక టెక్నిక్ ఏంటంటే, సీక్రెట్ టెక్నిక్ ఏంటంటే, దాంట్లో వాళ్ళు క్యారమలైజ్డ్ షుగర్ వేస్తారు. దానివల్లే మనకు అది మంచి కలర్ వస్తుందన్నమాట. సో నేను ఇవాళ 1 స్పూన్ చక్కెర ఇలా ఒక కడాయిలో వేసుకుని దాన్ని మనం బాయిల్ చేస్తూ ఉంటే, నీళ్ళు ఏమీ పోయకూడదండి, కలుపుతూ ఉంటే ఆ చక్కెర కరిగి క్యారమలైజ్ అవుతుంది. దాన్ని మనం ఈ కుల్ఫీ మిశ్రమంలో వేసేయాలి. చూడండి, నేను ఇందాక చేసిన దానికి ఇప్పటికీ కలర్ మారింది. మీరు ఎంత క్యారమలైజ్డ్ షుగర్ వేస్తే అంత కలర్ వస్తుందన్నమాట. కానీ ఎక్కువ వేసారంటే చేదు వస్తుంది, చూసుకోండి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. నేను దీంట్లో తర్వాత ఇలాచీ పౌడర్, అది చాలా ఇంపార్టెంట్, చాలా ఫ్లేవర్ ఇస్తుంది మన కుల్ఫీకి. ఇలాచీ పౌడర్ వేసాక చూడండి ఎంత చిక్కగా ఉందో. మనం అడుగున గ్లాస్లో డ్రై ఫ్రూట్స్ కొంచెం వేసుకుని తర్వాత మనం చేసుకున్న కుల్ఫీ మిక్చర్ని ఇలా గ్లాసుల్లో మొత్తం పోసేసుకుని తర్వాత దీనిపైన ఒక పేపర్ పెట్టుకుని దాంట్లో ఒక చిన్న హోల్ చేసుకుని దానిపైన మనం కుల్ఫీ స్టిక్స్ని ఇన్సర్ట్ చేసేయాలి. మీ దగ్గర కుల్ఫీ స్టిక్స్ లేకపోతే మామూలుగా మన స్పూన్లు ఉంటాయి కదండి, స్పూన్లో ఫోర్క్లో ఏదో ఒకటి పెట్టేయచ్చు. అలా పెట్టేసుకుని దీన్ని మనం 8 గంటలు అయితే ఫ్రీజర్లో సెట్ చేయాలి. ఈ కుల్ఫీ ముఖ్యంగా అందరికీ ఫేవరెట్, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఫేవరెట్ ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం ఈ కుల్ఫీ, ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది చూడండి, చక్కగా ఇలా నీళ్ళల్లో పెట్టేసి డీమోల్డ్ చేస్తే నీట్గా ఊడి ఇలా వచ్చేస్తాయి. ఇవి తప్పకుండా ట్రై చేయండి. మలాయ్ కుల్ఫీలో నేను చెప్పిన సీక్రెట్ టిప్, క్యారమలైజ్డ్ షుగర్ వేసి చూడండి, మీరు ఇంకెప్పుడు బయట కుల్ఫీ కొనుక్కోరు, ఇంట్లోనే చేసుకుని తింటారు, అంత ఎమ్మిగా ఉంటుంది. సో తప్పకుండా మలాయ్ కుల్ఫీ అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం అందరికీ ఇష్టమైన మలాయ్ కుల్ఫీ కూడా చూసేసాం కదా. సో లాస్ట్గా మనం చూడబోయే కుల్ఫీ ఇది ఇంకా మనకి 90s కిడ్స్కి అయితే
80s కిడ్స్కి అయితే చాలా ఫేవరెట్ ఇదండి ఇది సేమియా కుల్ఫీ. మనం చిన్నప్పుడు సేమియా ఐస్, పాలైస్, సేమియా ఐస్, పాలైస్ అంటూ మన ఇంటి ముందు అమ్ముకుంటూ వస్తారు కదండి. మనకు ఎంత ఇష్టం ఉంటుందంటే ఆ సేమియా కుల్ఫీ చాలా ఇష్టం ఉంటుంది. అది ఇంట్లో చేసుకోవడం చాలా చాలా ఈజీ. అది ఎలా చేయాలో ఇప్పుడైతే నేను మీకు ఇవాళ చూపించేస్తాను. సో సేమియా కుల్ఫీ చేయడానికి కూడా ఏమీ కష్టం లేదండి. ముందుగా ఒక కడాయిలో ఒక అరకప్పు సేమియా వేసి చక్కగా వేయించుకోండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది మనం తినేటప్పుడు కుల్ఫీ. చక్కగా ఇలా వేయించేసుకుని దీంట్లో మనం ఇది ఒక 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 అర చెంచా నెయ్యి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేను నెయ్యం వేయలేదు, ఉత్త బాణట్లోనే ఇలా డ్రై రోస్ట్ చేశాను. ఇవి ఒక 5 నిమిషాలు బాగా వేగాక దీంట్లో మనం 1 కప్పు పాలు పోసుకోవాలి. ఈ పాలల్లో ఈ సేమియా చక్కగా ఉడకాలన్నమాట. సో మనకి ఇంకొక 5 నుంచి 7 నిమిషాలు అయితే పడుతుంది ఈ పాలన్నీ బాగా సేమియాలో బాగా ఉడకడానికి. సేమియా అంతా ఉడకడానికి మనకు ఒక 7 మినిట్స్ అయితే పడుతుంది. దీన్ని మనం కలుపుతూ ఇలా సేమియా చూడండి చక్కగా ఉడికిపోయిందనమాట. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా పట్టుకొని చూస్తే సాఫ్ట్గా ఉడికిపోయింది. 5 నుంచి 6 నిమిషాలు అయితే పట్టింది నాకు. చక్కగా ఈ ఉడికిపోయాక మనం దీంట్లో ఒక అరకప్పు చక్కెర వేసుకుంటున్నాం. 1 కప్పు పాలు, అరకప్పు సేమియా, అరకప్పు చక్కెర అయితే సరిపోతుంది. చక్కగా చక్కెర వేసేసి దీన్ని మనం కలిపేసుకుందాం. చక్కెర బాగా కరగాలి. ఇప్పుడు మనం దీంట్లో చల్లారనివ్వాలి. దీంట్లో ఇంకా ఏమి వేయమండి, మనం పాలు, చక్కెర ఇది మాత్రమే. మీరు కావాలంటే కొంచెం దీంట్లో కార్న్ఫ్లోర్ కూడా కలిపి వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, ఇదే చాలా టేస్టీగా వచ్చింది. దీన్ని మనం ఇలా కుల్ఫీ మౌల్డ్స్లో వేసేసుకోవచ్చు, లేదంటే నేను ఇంతకుముందు మీకు వీడియోస్లో చూపించినట్టుగా గ్లాసుల్లో కూడా మనం దీన్ని వేసుకుని కుల్ఫీ రెడీ చేసుకోవచ్చు. నేను గ్లాస్లో కూడా మీకు ఇవాళ ఒకటి చేసి చూపిస్తాను. దీనిపైన మనం చక్కగా ఇలా అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి దీంట్లో మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇన్సర్ట్ చేసుకుని ఫ్రీజ్ చేసుకోవాలండి. 8 అవర్స్ అయితే ఫ్రీజ్ చేసుకోవాలి. ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకుంటే చక్కగా ఈ కుల్ఫీలు రెడీ అయిపోతాయి అన్నమాట. ఇది నేను గ్లాస్లో కూడా ఒకటి మిగిలింది పోసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఇలాగా ఈ గ్లాస్లో పోసుకుని దీంట్లో కూడా ఒక ఐస్ క్రీమ్ స్టిక్ ఇన్సర్ట్ చేసేసి పైన దీన్ని మనం ఒక 8 గంటలు ఫ్రీజ్ చేసుకుంటే యమ్మీ 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 సేమియా కుల్ఫీ రెడీ అయిపోతుందండి. సో మీరు ఈ సమ్మర్లో ఈ 4 రకాల కుల్ఫీస్ ట్రై చేసి చూడండి. మీ పిల్లలకు పెట్టండి, మీరు తినండి, చక్కగా ఎంజాయ్ చేస్తారు. చాలా యమ్మీగా ఉంటాయి. పైగా ఇవన్నీ 10 నిమిషాల్లో చేసుకోగలిగే రెసిపీస్. వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయో తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీ విజ్జి.